నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 6. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే ప్రశాంతంగా పడుకుని ఉన్న ఇషాన్విని కాసేపు అడ్మైరింగ్గా చూసిన అదబ్ ఆమె మీదకు వంగి తలపై చిన్నగా ముద్దు పెట్టి పక్కన పడుకొని తననే చూస్తూ నిద్రలోకి వెళ్ళిపోయాడు. మార్నింగ్ 6 గంటలకు నిద్ర లేచేసరికి ఇషాన్వి బెడ్పై కనిపించలేదు. ఈ మేడం అప్పుడే లేచేసిందా అనుకుంటూ వర్కౌట్ చేయడానికి జిమ్ దగ్గరికి వెళ్ళిన అదబ్ లోపల వర్కౌట్ చేస్తున్న ఇషాన్విని చూసి అవాక్కయ్యాడు. బ్లాక్ టీషర్ట్ అండ్ ట్రౌజర్లో ఉన్న ఇషాన్వి బ్యాటిల్ రోప్స్ 2 చేతులతో పట్టుకుని ఆల్టర్నేటివ్ వేవ్స్ క్రియేట్ చేసే చాలా టఫ్ వర్కౌట్ను చాలా ఈజీగా అండ్ వేగంగా చేస్తుంటే విచ్చుకున్న కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తుండిపోయాడు. 5 నిమిషాల పాటు కంటిన్యూగా చేసి రోప్స్ వదిలేసిన ఇషాన్వి ఆయాసం తీర్చుకోవడానికి థ్రెడ్మిల్పై కూర్చుంది. స్వేదంతో ఆమె టీషర్ట్ మొత్తం తడిసిపోయింది. గుడ్ మార్నింగ్ అదర్ వాయిస్కి తలెత్తి చూసింది. ఆమెకు టవల్ అందిస్తూ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్, నువ్వు మామూలు అమ్మాయి కాదు, గ్రేట్ అన్నాడు. రెక్లెస్గా ఒక చూపు చూసి మొహం మెడపై ఉన్న చిరు చెమటను తుడుచుకున్న ఇషాన్వి తనని సన్నని నవ్వుతో చూస్తున్న అదర్ మొహంపై టవల్ విసిరేసి థ్రెడ్మిల్ ఎక్కేసి వాక్ చేస్తుంటే మొహంపై టవల్ తీసి నవ్వుతూ చూశాడు ఇషాన్వి వైపు. ఇషాన్వి, నీతో మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు, చెప్పాల్సిన అవసరం నాకుంది. ఒకసారి నేను చెప్పేది విను, ఆ తర్వాత ఏం చేస్తావో నీ ఇష్టం. నీతో మాట్లాడే ఇంట్రెస్ట్ కానీ టైం కానీ నాకు అస్సలు లేవు అనే థ్రెడ్మిల్ నుండి దిగి వెళ్తుంటే ఆమె చేయి పట్టుకున్నాడు అదర్. ఈశాన్వి చురుగ్గా చూడడంతో సారీ అంటూ చేయి వదిలేశాడు. ఈశాన్వి అతని వైపు తిరిగి కళ్ళలోకి సూటిగా చూస్తూ మిస్టర్ అదర్ రానా, నా ఫీలింగ్స్తో పని లేకుండా బ్లాక్మెయిల్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. నేను చూస్తేనే అసహ్యం వేస్తుంది, నాకు చంపేనంత కోపం వస్తుంది. నీతో మాట్లాడాల్సిన అవసరం కానీ నీ మాటలు వినాల్సిన అవసరం కానీ నాకు లేవు. ప్రపంచానికి మాత్రమే మనం భార్యాభర్తలం. 4 గోడల మధ్య నువ్వెవరో నేనెవరో. నాకు నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నా విషయంలో నువ్వు నిజంగా సారీ ఫీల్ అయితే ప్లీజ్ నన్ను మనశ్శాంతిగా వదిలే. ఘాటైన చూపులతో సీరియస్గా చెప్పేసి బయటికి వెళ్ళిపోతుంటే ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు అదవ్. తప్పుకో, నేను వెళ్ళాలి. ఒకసారి నేను చెప్పేది వినవే. బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నాను, అది నా తప్పే, ఒప్పుకుంటాను. కానీ నిన్ను ఎందుకు చేయాల్సి వచ్చిందో చాలా కారణాలున్నాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అంటుంటే విసుగ్గా చూసిన ఇషాన్వి నీ కారణాలేంటో నాకు బాగా తెలుసు, లెట్ మీ గో అని అతని నెట్టేసి వెళ్ళిపోయింది. నీకు నువ్వు ఏదేదో ఊహించుకోవడం కాదు, నేను చెప్పే ఛాన్స్ ఇస్తేనే కదా నీకు అర్థమవుతుంది అన్నాడు వెళ్ళిపోతున్న ఆమెను చూస్తూ. ఇషాన్వి అతని మాటల్ని పట్టించుకోకుండా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. రాక్షసి, నన్ను ఆడుకుంటున్నావు కదే అని ముద్దుగా తిట్టుకొని వర్కౌట్ చేయడానికి వెళ్ళిన అదర్ వర్కౌట్ కంప్లీట్ చేసుకుని గదిలోకి వచ్చేసరికి బిజినెస్ ఫార్మల్ డ్రెస్లో రెడీ అయి ఉంది ఇషాన్వి. ఇంత ఫాస్ట్గా రెడీ అయ్యావు అన్నాడు టవల్ తీసుకుంటూ. మీటింగ్ ఉంది, వెళ్ళాలి అంది బాడీ స్ప్రే చేసుకుంటూ. గివ్ మీ 5 minutes, నేను డ్రాప్ చేస్తాను. నో నీడ్, నా కార్లో వెళ్ళిపోతాను అని అతని వైపు చూడకుండా చెప్పేసి నేహ నుండి ఫోన్ రావడంతో మాట్లాడుతూ ఉంది. బావా బావా అంటూ ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చింది అనిక. లివింగ్ రూమ్లో ఉన్న భువనేశ్వరి, లక్ష్మీపార్వతి, భూమి బాధ ఆందోళన కలగలిపిన ఫీలింగ్తో తన వైపు చూశారు. అత్తయ్య, బావికడా, రూమ్లో ఉన్నాడా అని ఉత్సాహంగా అడుగుతుంటే పెళ్లి విషయం ఎలా చెప్పాలో అర్థం కాక డల్గా చూస్తూ ఉండిపోయింది భువనేశ్వరి. అనిక గొంతు విని తమ గదుల్లో నుండి లివింగ్ రూమ్లోకి వచ్చారు ఆనంద్, విష్ణువర్ధన్, పద్మభూషణ్. ఏంటత్తయ్య, బావ ఎక్కడా అంటే అందరూ అలా మొహాలు చూసుకుంటున్నారేంటి? రావద్దు అన్నాక మళ్ళీ ఎందుకు వచ్చానా? ఇక్కడికి రాకుండా బావని చూడకుండా ఎలా ఉంటాను చెప్పు? గదిలో ఉన్నాడా, నేను వెళ్తాను అని స్టెప్స్ వైపు తిరిగేసరికి పైనుండి ఫార్మల్ డ్రెస్లో స్టైల్గా స్టెప్స్ దిగుతూ వస్తూ కనిపించింది ఇషాన్వి. ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది అందరి వైపు చూస్తూ. అందరూ మౌనంగా చూస్తున్నారు. ఎవరు అంటే ఏం మాట్లాడరే, ఏమైంది మీ అందరికీ? ఈరోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నారు. ఈశాన్వి తనని చూస్తున్న వాళ్ళందరి వైపు ఒకసారి చూసి బయటికి వెళ్ళబోతుంటే హే ఆగు అంది అనిక. ఈశాన్వి ఆగి చూస్తుంటే తనకి ఎదురుగా నిలబడిన అనిక, ఎవరు నువ్వు? ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ అని అడిగింది తనని పైనుండి కింద వరకు తేరిపారా చూస్తూ. అసలు నువ్వెవరు అని అడిగింది ఇషాన్వి వెంటనే. మా ఇంటికొచ్చి నన్నే ఎవరు అని అడుగుతున్నావా? మీ ఇల్లా? నువ్వు ఇంటికి కూతురువా, కోడలివా, లేక రిలేటివా? నాకు తెలియదు. కాబోయే కోడల్ని, మాధవ్ బావకి కాబోయే భార్యను. ఆ మాటలకి చిన్నగా నవ్వుకున్న ఇషాన్వి, నీకింకా విషయం తెలియనట్టుంది. ఆ ప్లేస్ ఈజ్ ఆక్యుపైడ్. ఐఎమ్ ఇషాన్వి, మిస్సెస్ అదర్ రానా. ఆ మాట విని
అనిక కళ్ళు కోడిగుడ్లయ్యాయి. వాట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మిసెస్ ఏంటి? అని భువనేశ్వరి వైపు చూస్తూ. అత్తయ్య, తనేంటి ఏదేదో మాట్లాడుతుంది అంది అయోమయంగా చూస్తూ. నిజమే అను, మీ బావ నిన్ననే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ మాటలకి అనిక గుండెల్లో పిడుగు పడినట్లయింది. పెళ్లి క్యాన్సిల్ అయినా ఎలా అయినా బావ మనసును మార్చి పెళ్లి చేసుకోవాలని ఆశతో ఉన్న తన ఆశలను చిదిమేస్తూ అదవ్ పెళ్లి చేసుకునేసరికి ఆమె హృదయం తట్టుకోలేకపోయింది. ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య? తనని బావ పెళ్లి చేసుకున్నాడా? అడిగింది వణికిపోతున్న గొంతుతో. అవును అని భువనేశ్వరి తలాడించగా, నో, నేను ఒప్పుకోను, బావ నాకు మాత్రమే సొంతం అని గట్టిగా అరిచేసరికి రెడీ అవుతున్న అదర్ ఫాస్ట్గా కిందకొచ్చాడు. నీరు నిండిన కళ్ళెతో ఇషాన్వి వైపు ఆగ్రహంగా చూసింది అనిక. ఎవరి నువ్వు? నన్ను కాదని నా బావ నిన్నెలా చేసుకున్నాడు? నీకోసమేనా నన్ను పీటల మీద వదిలేసి వెళ్ళాడు అంటుంటే నిజమా అన్నట్టుగా విస్మయంగా అదర్ వైపు చూసింది ఇషాన్వి. అదర్ మౌనంగా చూస్తున్నాడు. ఏం మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నావే నా బావని అని అనిక అరుస్తుంటే ఆపమన్నట్టుగా చెయ్యి అడ్డుపెట్టిన ఇషాన్వి కూల్గా చూస్తూ, హలో, నేను మీ బావ మెడలో తాళికట్టలేదు, మీ బావనే నా మెడలో తాళికట్టాడు. సో ఎందుకు నన్ను చేసుకున్నాడో మీ బావనడు, నన్ను కాదు. యాటిట్యూడ్తో సమాధానం ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోగా ఆమె సమాధానానికి అనికతో పాటు ఫ్యామిలీ అందరి మొహాలు తెల్లబోయాయి. అనిక ఆవేదన ఆగ్రహంతో రగిలిపోతూ అదర్ వైపు చూసింది. బావా, దానికోసమే నాతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నావా? నీకు అదేలా నచ్చింది? ఎంత పొగరుగా మాట్లాడుతుంది. సాఫ్ట్ అండ్ స్వీట్గా ఉండేవాళ్ళు నచ్చుతారు అన్నావుగా, మరి అదేలా నచ్చింది? ఎర్రగా బుర్రగా ఉందని చేసేసుకున్నావా? లేదా నాకన్నా ఆస్తి ఎక్కువ చేసుకున్నావా? పిచ్చిదానిలా నీ వెంట పడుతున్నాను. నన్ను కాదని దాన్ని చేసుకోవడానికి నీకు మనసెలా వచ్చింది బావా? ఎలా వచ్చింది అని అదర్ కాలర్ పట్టుకుని ఊపిస్తూ ఉంది. అను, ప్లీజ్ స్టాప్ అని ఆమె చేతులు పట్టుకుని కాలర్ విడిపించుకున్నాడు అదర్. అను, నీకెప్పటి నుండో చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదని, చేసుకోలేనని. అందరి బలవంతంతో పెళ్లి కొప్పుకున్నా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. నా మనసుకు నచ్చిన, నేను ప్రేమించిన అమ్మాయి తను. కొన్ని పరిస్థితుల వల్ల సడన్గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నన్ను మర్చిపోయి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, నో మోర్ డిస్కషన్స్ అని చెప్పేసి మరో మాటకు తావు లేకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అదర్. వెళ్తున్న అదర్ వైపే కళ్ళనీళ్ళతో బేలగా చూసి, ఈ పెళ్ళి నేను అస్సలు ఒప్పుకోను బావా, ఒప్పుకోను అని పిచ్చిదానిలా జుట్టు పీక్కొని టీపాయ్ మీద కప్పులన్నీ నీలకేసి కొట్టడంతో కప్పులు పగిలి ముక్కల్లా చెల్లాచెదురుగా పడ్డాయి. అంతటితో ఆగకుండా టీపాయ్ ఎత్తి పడేయబోతుంటే తనని బలవంతంగా ఆపారు విష్ణువర్ధన్, భువనేశ్వరి. మావయ్య, బావా అని విష్ణువర్ధన్ను హత్తుకుని ఏడుస్తుంటే తనని ఓదార్చే ప్రయత్నం చేశాడు విష్ణువర్ధన్. నేహా మూర్తి ద్వారా ఇషాన్వి పెళ్లి విషయం తెలుసుకున్న ఆఫీస్ స్టాఫ్ అంతా ఆమె ఆఫీస్లో అడుగుపెట్టగానే కంగ్రాట్స్ మేడం అంటూ ముక్త కంఠంతో అరిచారు. వాళ్ళ వైపు చూసి థ్యాంక్స్ అని బదులిస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళింది ఇషాన్వి. అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన వంశీ, మేడం వచ్చారా అని కొలిక్ని అడుగుతూ తన సీట్లో కూర్చున్నాడు. ఇందాకే వచ్చారు. నీకు ఒక విషయం తెలుసా? మేడం పెళ్లి చేసుకున్నారు. వంశీ షాకింగ్గా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావురా? మేడం పెళ్లి చేసుకున్నారా? ఎవరిని? వీవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి అదర్ రాణా గారంట. మన ఆఫీస్ అంతా అదే హాట్ టాపిక్. అలాగా, నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళిన వంశీ వెంటనే సార్కి ఫోన్ చేసి విషయం చెప్పాలి అనుకుంటూ సామ్రాట్కి కాల్ చేశాడు. వంశీ సామ్రాట్ మనిషి. అతని ద్వారా ఇషాన్వి ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అనే విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు సామ్రాట్. విహాన్తో తన గది బయట ల్యాండ్లో కూర్చొని బాతకాన్ని కొడుతున్న సామ్రాట్ ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు. చెప్పు వంశీ. సార్, ఈ విషయం మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. ఏమైంది వంశీ? నాంచకుండా విషయం చెప్పు. ఎవడైనా ఈశాన్వి వెంటపడుతున్నాడా? కాళ్ళు చేతులు విరగొట్టిస్తావాడిని. వెంటపడడం కాదు సార్, ఏకంగా పెళ్లి చేసుకున్నారు అనగానే వాట్ అని ఒక్కసారిగా షాక్ అయిపోతూ చైర్లో నుండి లేచాడు సామ్రాట్. విహాన్ అయోమయంగా చూస్తూ లేచి నిలబడ్డాడు. ఏం మాట్లాడుతున్నావు వంశీ? పెళ్ళేంటి? అవును సార్, ఇషాన్వి మేడం పెళ్లి చేసుకున్నారు. నాకు ఇప్పుడే తెలిసింది. సామ్రాట్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోగా అలాగే స్తంభించిపోయాడు. బావా, ఏమైంది అని అడిగాడు విహాన్ అతని భుజంపై తడుతూ. షాక్ నుండి తేరుకున్న సామ్రాట్, ఏంటి వంశీ నువ్వు చెప్పేది? ఎవడు వాడు అని అడిగాడు ఎర్రబడిన మొహంతో. వీవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి అంటే సార్. సామ్రాట్ రక్తం సలసలా మరిగిపోయింది. ఇషాన్వి, ఎంత పని చేశావే అని ఆవేశంతో ఊగిపోతూ తన ఫోన్ తీసి గోడకేసి కొట్టగా మూక్కలైపోయింది. విహాన్ షాకింగ్గా చూస్తుంటే అతని అరుపులు విని కంగారుగా బయటకొచ్చారు మనస్విని, వివేక్. కింద పడిన ఫోన్ను చూసి
సామ్రాట్ వైపు అయోమయంగా చూశాడు వివేక్. సామ్రాట్, ఏమైంది? ఏమైందా? ఈశాన్వి ఎవరినో పెళ్లి చేసుకుందట. ఆ మాటలు విని వివేక్ విహాన్ బుర్రలో గిరున తిరిగిపోతే మనస్విని మోము సంతోషంతో వికసించింది. ఏమంటున్నావు సామ్రాట్? ఈశాన్వి పెళ్లి చేసుకోవడం ఏంటి? అవును, ఎవడో వీవీఆర్ కంపెనీస్ ఎండీ అంట. ఎప్పుడో దాని మెడలో తాళి కట్టేస్తాను అంటే వద్దు కొన్నలాగానే ఆపారు. ఇప్పుడేమైందో చూడు. నాకు నువ్వు ఏం చేస్తావో తెలియదు, అది నాకు కావాలి అంతే అని సామ్రాట్ అరుస్తుంటే ఊహించని షాక్కి వివేక్ మైండ్ మొద్దుబారిపోగా తల పట్టుకున్నాడు. డాడ్, అది ఇంత పెద్ద షాక్ ఇచ్చిందేంటి? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆస్తి మీద ఆశలు వదిలేసుకోవాల్సిందేనా? లోపల రగిలిపోతూ ఉన్నాడు విహాన్. ఇలా చేస్తుందని నేను ఊహించలేదురా. ముందు వాడెవడో కనుక్కోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆస్తి అంటూ అక్కడ మనస్విని ఉందని రియలైజ్ అయ్యి తన వైపు చూశాడు వివేక్. హ్యాపీగా ఉన్న మనస్విని మొహం వెంటనే ముడిచేసింది. నీ ముద్దుల కూతురు పెళ్లి చేసుకుందని బాగా సంతోషంగా ఉన్నట్టున్నా? మనస్విని ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మనో. మన ఇద్దరం వెళ్ళి కూతురు అల్లుడికి విషెస్ తెలపాలి. అల్లుడు కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలి. ఏమంటావు అన్నాడు వివేక్. ఇషు ఇప్పటికే నన్ను చాలా ద్వేషిస్తుంది. దానికి నచ్చినవన్న చేసుకుంది. తను ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు. మీరు ఇప్పటి వరకు దానికి పెట్టిన ఇబ్బందులు చాలు. ఇక నా కూతురు జోలికి వెళ్ళకండి, మీకు దండం పెడతాను అని కళ్ళ నీళ్లతో 2 చేతులు జోడించింది. వివేక్ కోపాన్ని కంట్రోల్ చేసుకుని నార్మల్గా నటిస్తూ, మను, ఈశాన్వి నాకు కూడా కూతురే. తను సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోను అని మొండిపట్టు పట్టింది కాబట్టి పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశాను. ఇప్పుడు పెళ్లి చేసుకుంది కదా, ఫుల్ ఖుషిగా ఉంది నాకు. నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు లోపలికి అన్నాడు. మనస్విని అలాగే అనుమానంగా చూస్తుంటే, నిజం మను, ఈశాన్విని అస్సలు ఇబ్బంది పెట్టను, ప్రామిస్ అని నమ్మబలికాడు. అలాగే అని తలాడించి లోపలికి వెళ్ళిన మనస్విని సంతోషంతో ఎమోషనల్ అవుతూ దేవుడి ముందు చేతులు జోడించింది. దాని జీవితం ఏమవుతుందో అని ఇంతగానో భయపడ్డాను. దానికి ఒక తోడునిచ్చావు. ఇద్దరు పిల్ల పాపలతో నూరేళ్ళు చల్లగా ఉండేలా చూడు దేవుడా అని వేడుకొని నిశ్చింతగా ఊపిరి తీసుకుంది. సామ్రాట్, తొందరపడొద్దు. బాగా ఆలోచించి ప్లాన్ వేయాలి. ముందు ఈశాన్విని చేసుకున్న వాడి గురించి కనుక్కోండి. ఈశాన్విని ఆస్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు. మనస్విని మొహం చూసి ఇన్నాళ్ళు స్మూత్గా డీల్ చేశాను. ఇక ఊరుకునేది లేదు అని లోపల రగిలిపోతూ పిడికిలి బిగించి గోడకు గట్టిగా కొట్టాడు వివేక్. అనిక ద్వారా అదర్ పెళ్లి విషయం తెలిసి ఆగ మేఘాల మీద వచ్చారు అమృత, కైలాష్. వాళ్ళని సముదాయించి నచ్చజెప్పి అనికను వాళ్ళతో పాటు పంపించేసరికి తల ప్రాణం తోకకొచ్చినట్టయింది విష్ణువర్ధన్ వాళ్ళకి. దీనంతటికి కారణమైన అదర్పై కోపం ఉన్న, అసలే పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు అన్నవాడు పెళ్లి చేసుకోవడమే సంతోషమని వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకున్నారు. రాత్రి 10 అవుతుండగా ఆఫీస్ నుండి ఇంటికొచ్చి తమ గది డోర్ ఓపెన్ చేసిన అదర్ ఎదురుగా కనిపించిన దృశ్యానికి కరెంట్ షాక్ కొట్టినట్టుగా అక్కడే ఆగిపోయాడు. ఎదురుగా ఉన్న దృశ్యం ఏమిటి? అదర్, ఈశాన్విల మధ్య ఎలాంటి క్యూట్ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి? అదర్ ఈశాన్విని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? తన ప్రేమతో ఆమె కోపాన్ని తగ్గించగలడా? అదర్, సామ్రాట్ వాళ్ళు ఎదురుపడనున్నారా? వాళ్ళ మధ్య రణరంగం ఎలా ఉండబోతుంది? భూమి, అనంతల జీవితంలో ఏం జరగబోతుంది? ఈ ప్రేమ చదరంగంలో ఎవరి జీవితం ఏ మలుపు తిరగబోతుంది? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.